రైతు భరోసాకు కసరత్తు. ఈ వారంలో 4వ విడత నిధుల పంపిణీకై ప్రభుత్వం ఏర్పాట్లు. 4 ఎకరాలు ఉన్న అన్నదాతలకు ముందుగా అవకాశం. మార్చి నెలాఖరులోగా 5 ఎకరాలు ఉన్న రైతులకు వర్తింపు. 5 ఎకరాల రైతుల భూములకు మార్చి 31లోగా రైతు భరోసా ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. 5 ఎకరాల రైతులకు డబ్బు చేస్తే అర్హులైన రైతుల్లో 50% మందికి భరోసా నిధులు ఇచ్చినట్టే. అలాగే సన్న చిన్నకారు రైతులందరికీ పెట్టుబడి సాయం పంపిణీ పూర్తయినట్టే అవుతుంది. మిగతా రైతులకు ఏప్రిల్ 2వ వారంలో నిధులు జమ చేయనున్నట్లు వ్యవసాయ అధికారులు తెలుపుతూ ఉన్నారు. పెట్టుబడి సాయం పక్కదారి పట్టకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ఉంది. వ్యవసాయానికి యోగ్యతగా లేని బీడు, రాళ్లు, రప్పలు, గుట్టలు, కొండలు, రియల్ వెంచర్లు, కాలువలు, వాణిజ్య సముదాయాల భూములకు రైతు భరోసా బంద్ అని తెలియజేసింది. మరికొన్ని భూముల వివరాలను బ్లాక్ లిస్ట్ లో పెట్టి ఈ భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయి, ఎప్పటి నుంచి ఉన్నాయి తదితర అంశాలపై ఆరా తీస్తూ ఉండగా రైతు భరోసాపై రాష్ట్ర ప్రభుత్వం బిగ్ అప్డేట్ అయితే ఇచ్చింది. రైతులకు పెట్టుబడి సాయం కింద పంపిణీ చేసే ఈ పథకాన్ని ఇప్పటి వరకు 4 విడతల్లో 3 ఎకరాలున్న రైతులకు వర్తింపజేసింది. మరో వారం రోజుల్లో 4 ఎకరాలున్న రైతులకు అందించేందుకు ప్లాన్ చేస్తూ ఉంది. వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే జాబితాను కూడా సిద్ధం చేశారు. ఎకరానికి 6,000 చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తారు. సాగుకు యోగ్యం కాని భూములు రాష్ట్రంలో 1,20,000 వరకు ఉన్నట్లు గుర్తించి వాటిని బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. వాటికి రైతు భరోసా నిలిపివేస్తున్నామని వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. రాష్ట్రంలో 1,51 కోట్ల ఎకరాల భూమి ఉంది. అందులో వ్యవసాయానికి అనువుగాని భూమి 3 లక్షల ఎకరాలుగా అధికారులు నిర్ధారించారు. మిగతా 1.48 కోట్ల ఎకరాలకు పెట్టుబడి సాయం పంపిణీ చేయాలని నిర్ణయించారు. 4 దఫాలుగా విడుదల చేసిన రైతు భరోసాను ఇప్పటి వరకు 44,82,265 మంది రైతుల ఖాతాలకు గాను పెట్టుబడి సాయాన్ని జమ చేశారు. 58.13 లక్షల ఎకరాల సాగు కోసం 3,487 కోట్లు విడుదల చేశారు. జనవరి 27న రాష్ట్ర ప్రభుత్వం మండలానికి 1 గ్రామం చొప్పున 577 గ్రామాలను పైలట్ ప్రోగ్రాం కింద ఎంపిక చేసి రైతు భరోసా నిధులను విడుదల చేశారు. అప్పట్లో 4.42 లక్షల మంది రైతులకు 9.48 లక్షల ఎకరాలకు 569 కోట్ల రూపాయల నిధులనైతే కేటాయించారు. ఆ తర్వాత 3 విడతల వారీగా మరికొందరికి రైతులకు డబ్బులు జమ చేశారు. తొలి విడతలో ఎకరా భూమి ఉన్నవారు 17 లక్షల మంది రైతులకు గాను 557 కోట్లు జమ చేయగా, 2వ విడతలో 13 లక్షల మంది రైతులకు గాను 18 లక్షల ఎకరాలకు 1,091 కోట్లు విడుదల చేశారు. 3వ విడతలో 10 లక్షల మంది రైతులకు గాను 21 లక్షల ఎకరాలకు 1,269 కోట్ల నిధులను వారి ఖాతాలో జమ చేశారు. ఇప్పుడు 4వ విడతలో 4 ఎకరాలున్న రైతులు 9 లక్షల మంది ఉన్నట్లు అధికారులు అంచనా వేసి వీరందరికీ రైతు భరోసా ఇవ్వడానికి 1000 కోట్లు అవసరం అవుతుందని లెక్కగట్టి 3వ వారం నుంచి 4 ఎకరాల రైతులకు రైతు భరోసా పంట పెట్టుబడి సాయాన్ని ఇవ్వగా, ఈ మార్చి నెలాఖరులోగా 5 ఎకరాలు ఉన్న రైతులకు కూడా ఈ పంట పెట్టుబడి సాయాన్ని ఖాతాలో వేస్తాము అంటూ తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది.